హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ బ్యూటీ అండ్ స్టార్లీడ్ యాక్టర్స్ బై అంకిత్ కొయ్య. మరి ఈ మూవీని నిన్న రెండు చోట్ల, అదే మన హైదరాబాద్ లో కుకట్పల్లిలో అండ్ ఆర్కేపీవీఆర్ లో 7:30కి అండ్ 11 కు కూడా అయితే ఈ మూవీని ప్రీమియం షోస్ అయితే వేయడం అయితే జరిగింది. నిన్న 18th రోజు, మరి ఈ మూవీ ఈ రోజు 19th రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయితే అవ్వబోతుంది. మరి నిన్న రెండు చోట్ల మాక్సిమం హౌస్ఫుల్స్ పడ్డాయి ఈ మూవీకి అని చెప్పేసి చెప్పాలి. మరి అసలు బ్యూటీ మూవీ ఎలా ఉంది, మరి బాగుందా లేదా, మనందరం థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా రివ్యూలో అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు అయితే మర్చిపోకండి. కమింగ్ టు ది మూవీ స్టోరీ ప్లాట్, ఇది బేసిక్ గా ఒక లవ్ స్టోరీ థ్రిల్లింగ్ డ్రామా అని చెప్పేసి చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మన హీరోయిన్ లవ్ చేసుకోవడం, మరి వాళ్ళ నాన్నకు తెలియకుండా వాళ్ళు అయితే లేచిపోదాం అనుకోవడం, ఆ తర్వాత వాళ్ళు లేచిపోయాక మన హీరో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు, మరి అసలు హీరోయిన్ కి ఏం జరిగింది, ఇదంతా మీకు తెలియాలంటే ఇదంతా మీరు మూవీని థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. ఇదే మూవీ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు ది మూవీ పాజిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే యాక్టర్ అంకిత్ కొయ్య అయితే బాగానే చేశాడు అండ్ ఎమోషన్ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. మరి నేను మూవీ చూస్తున్నప్పుడు పర్సనల్ గా షాక్ అయిన విషయం ఏదైనా ఉందా అంటే అసలు కన్నమ్మ నేనే నువ్వా అనే సాంగ్ ఈ మూవీలోదే అని చెప్పేసి నాకు మూవీ చూస్తున్నప్పుడే తెలిసింది. అంటే నేను సాంగ్ ని చాలా సార్లు వేరే దగ్గర అక్కడక్కడ విన్నాను కానివ్వండి, ఈ మూవీలోదే అని చెప్పేసి నాకు అసలు తెలియదు. మరి మూవీ చూస్తున్నప్పుడు అరే ఆ సాంగ్ ఇందులోదా అని చెప్పేసి నేను షాక్ అయిపోయాను. మరి మూవీలో హీరోయిన్ వల్ల మదర్ యాక్టింగ్ బానే ఉంటుంది కానివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది నరేష్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఫాదర్ రోల్ లో ఇచ్చి పడేశారు. మరి మెయిన్లీ ఎమోషన్ సీన్స్ ఇంకా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. డాటర్ అండ్ ఫాదర్ మధ్యలో ఎలాంటి ఎమోషన్ సీన్స్ పడాలో అవన్నీ ఈ మూవీలో చాలా గట్టిగా అయితే పడ్డాయి నాకైతే తెలిసి. మరి ఇంటర్వెల్ బ్లాక్ ట్విస్ట్ తర్వాత అసలు సెకండ్ హాఫ్ మూవీ వెళ్తుంది. నిజంగా అసలు మొత్తం మూవీ అంతా థ్రిల్లింగ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. అసలు ప్రతి ఒక్కరు చాలా ఇంట్రెస్ట్ తోటి అయితే చూస్తారు. అంత థ్రిల్లింగ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది మూవీ అంతా. మరి మూవీలో ట్విస్ట్ అండ్ టర్మ్స్ అయితే అదిరిపోతాయి అసలు. మరి హీరోని రియల్ నేమ్ ఏంటో నాకైతే క్లియర్ గా తెలియదు, కానీ హీరోని కూడా అయితే చాలా బాగా చేసింది మూవీలో అసలు. మరి మూవీలో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అయితే సాంగ్స్ బాగున్నాయి మూవీలో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయితే డీసెంట్ గానే ఉంది. మరి మూవీలోని నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. అక్కడక్కడ వీళ్ళ లవ్ స్టోరీ చూస్తుంటే కొద్దిగా నిబ్బా లవ్ స్టోరీలా అయితే అనిపిస్తుంది. మరి వీళ్ళు చేసే పని మూవీలో అలానే ఉంటాయి కాబట్టి మరి అక్కడక్కడ అయితే కొన్ని నెగిటివ్స్ అయితే ఉన్నాయి. సింపుల్ గా వాటిని అయితే ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ లవ్ స్టోరీ చూడాలనుకున్న వాళ్ళు మరి ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా హ్యాపీగా మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. మరి మూవీలో కామెడీ ట్రాక్స్ కూడా అయితే బాగానే వర్కౌట్ అయ్యాయి. మరి ఫ్యామిలీస్ తో కలిసి కూడా వెళ్ళి చూడాలా వద్దా అని చెప్పేసి డౌట్ ఉన్న వాళ్ళు ఫ్యామిలీస్ తో కలిసి వెళ్ళి చూసినప్పుడు ఫాదర్ అండ్ డాటర్ అయితే మంచి ఎమోషన్ సీన్స్ కి అయితే బాగా కనెక్ట్ అవుతారు. మరి ఫాదర్ అండ్ ఎమోషన్ సీన్స్ అయితే మూవీలో చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మరి ఫ్యామిలీతో కలిసి అయితే ఖచ్చితంగా వెళ్ళి అయితే చూడండి. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే బాగా నచ్చచ్చు. ముఖ్యంగా ఫాదర్ అండ్ డాటర్ కి ఇంకా బాగా నచ్చచ్చు ఇలాంటి మూవీస్. ముఖ్యంగా నరేష్ గారి యాక్టింగ్ తో బాగా కనెక్ట్ అవుతారు ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్ గా. మరి ఈ పాటికే నిన్ననే ప్రీమియం షోస్ లోనే ఈ మూవీని ఎంతమంది చూసారో లేదో, మరి ఈ రోజు ఎంతమంది చూసారో, ఈ రోజు ఎంతమంది చూద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి రెడీ ఉన్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమందికి మూవీ ఎలా అనిపించింది అని చెప్పేసి. మరి ఇంతవరకు మన ఛానల్ ని చూస్తూ కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్ లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, లేదంటే మూవీకి సంబంధించిన కంటెంట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్ లో పెట్టుకోండి. అండ్ ఈ రోజు రెండు మూవీస్ అయితే రిలీజ్ కూడా అయితే ఉన్నాయి. మరి భద్రకాళి మూవీ రివ్యూ కానివ్వండి, లేదంటే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుంటారు వాటి రివ్యూస్ కూడా అయితే మన ఛానల్లో ఫాస్ట్ గా అయితే అప్లోడ్ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో అయితే పెట్టుకోండి. మన నెక్స్ట్ రివ్యూ వీడియోస్ తో మనం అయితే మళ్ళీ కలుద్దాం. మరి బాయ్ డార్లింగ్స్ అందరికీ అయితే.